వీక్షకులకు నమస్కారం. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాస్త నిదానంగా ఉంటారు. కొద్దిమంది నాయకులే కేడర్కు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఫుల్ టైం రాజకీయాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. నాయకుల ఆలోచన కూడా మారింది. ఎన్నికలకు ఓ 6 నెలల ముందు యాక్టివ్ అయితే చాలులే అన్నట్టుగా ఉన్నారు. ఈలోపు పార్టీ కార్యక్రమాలను ఏదో మొక్కుబడిగా చేశామంటే చేశామన్నట్టుగా ముగిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి వ్యవహార శైలి కూడా దాదాపు ఇలాగే ఉంది. నాగార్జున రెడ్డి 2019లో మార్కాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి కుమారుడు, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డికి అల్లుడు అయిన నాగార్జున రెడ్డికి బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో నాగార్జున రెడ్డిని గిద్దలూరులో పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం నుండి బరిలో దింపింది. 2024 ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నా రాంబాబు ప్రకటించిన నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం నుండి చేగిరెడ్డి లింగారెడ్డి, కామూరి రమణారెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, కడప వంశీధర్ రెడ్డి, ఐవీ రెడ్డి వైసీపీ టికెట్ ఆశించారు. వీరిలో ఒకరిద్దరు స్థానికేతరుడైన నాగార్జున రెడ్డి అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక నేస్తల్లో అసంతృప్తిని చల్లార్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక జరిగిన 2014-19 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అయిష్టంగానే పోటీలో నిలిచిన వైసీపీ బలంగా ఉన్న గిద్దలూరులో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనే ధీమా నాగార్జున రెడ్డి కోటరీలో ఉండింది. అయితే వెన్నుపోట్లు, బంధుత్వాలు నాగార్జున రెడ్డి గెలుపును అడ్డుకుంటాయని, ఫలితంగా టీడీపీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి విజయం సాధిస్తారని ఎన్నికల విశ్లేషకులు భావించారు. అంచనాలకు భిన్నంగా స్వల్ప మెజార్టీతో ముత్తుమల అశోక్ రెడ్డి 2024 బరిలో విజేతగా నిలిచారు. 284 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు వేసిన ఓట్ల లెక్కింపులో నాగార్జున రెడ్డికి 392 ఓట్ల ఆధిక్యత వచ్చినా ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్లు నాగార్జున రెడ్డి విజయాన్ని అడ్డుకున్నాయి. అశోక్ రెడ్డిని విజేతగా నిలిపాయి. అశోక్ రెడ్డికి నాగార్జున రెడ్డి కంటే 1365 పోస్టల్ బ్యాలెట్లు అదనంగా పోలయ్యాయి. 973 ఓట్ల మెజారిటీ సాధించిన ముత్తుమల అశోక్ రెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత గిద్దలూరులో టీడీపీ గెలుపు జెండా ఎగరేశారు. ఎన్నికల్లో ఓటమి చవి చూశాక రానున్న 5 ఏళ్ల పాటు వైసీపీ నాయకుల్ని సమన్వయం చేసుకుని ప్రజల కోసం పనిచేస్తానని నాగార్జున రెడ్డి ప్రకటించారు. వైఎస్ జగన్ను కలిసి కొందరు వైసీపీ నాయకుల వెన్నుపోటు వల్లే తాను ఓడిపోయానని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి తన ఓటమికి కారణమయ్యారని భావించిన వైసీపీ నాయకుల్ని నాగార్జున రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. వారిని కలుపుకోకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ ఆదేశించిన కార్యక్రమాల నిర్వహణలోనూ చురుగ్గా వ్యవహరించలేదు. భారీ జన సమీకరణ లేకుండానే పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. నాగార్జున రెడ్డి నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు, సీనియర్ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు లేవని, ఫలితంగా వారి పేర్లు కూడా నాగార్జున రెడ్డికి గుర్తు ఉండటం లేదనే అభిప్రాయం కేడర్లో ఉంది. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం నాగార్జున రెడ్డిని పిలిచి మాట్లాడింది. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలని ఆదేశించింది. అప్పటి నుండి నాగార్జున రెడ్డి వ్యవహార శైలిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో 2025 డిసెంబర్ 31న గిద్దలూరు పట్టణంలో మున్సిపల్ సిబ్బంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కటౌట్ తొలగించిన ఘటనపై నాగార్జున రెడ్డి స్పందించకపోవటం చర్చకు దారితీసింది. నాగార్జున రెడ్డికి కామూరి రమణారెడ్డిపై ఏ అభిప్రాయం ఉన్నా తొలగించబడ్డ కటౌట్ తమ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కాబట్టి కటౌట్ తొలగింపుపై స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. జగన్ కటౌట్ కూల్చిన మరుసటి రోజు గిద్దలూరు పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు హాజరైన నాగార్జున రెడ్డి వైఎస్ జగన్ కటౌట్ తొలగింపు విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వైసీపీ కేడర్ను ఆశ్చర్యపరిచింది. కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య స్వయాన భావ వైసీపీ నాయకుడు కావూరి రమణారెడ్డి పుట్టినరోజు జనవరి 1. దీంతో ఆయన అనుచరులు గిద్దలూరులోని ఒక ప్రైవేట్ స్థలంలో పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆ స్థలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ కటౌట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఎమ్మెల్యే ముత్తుమల ఆదేశాల మేరకే మున్సిపల్ సిబ్బంది వైఎస్ జగన్ కటౌట్ తొలగించారని రమణారెడ్డి ఆయన అనుచరులు మాట్లాడారు. రమణారెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరుడైన నాగార్జున రెడ్డిని కాదని తన బంధువైన
ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపుకు సహకరించారనే నింద మోస్తున్నారు. ఈ నేపథ్యంలో కామూరి రమణారెడ్డి వ్యక్తిగత కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కటౌట్ను ఎమ్మెల్యే ముత్తుముల ఆదేశాల మేరకే తొలగించారంటున్న రమణారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు గిద్దలూరులో చర్చనీయాంశమయ్యాయి. కామూరి రమణారెడ్డి అనుచరులు నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తున్నందువల్లే ఆటంకాలు తలెత్తాయని, పుట్టినరోజు వేడుకలు కొమరోలుకి పరిమితమయ్యుంటే అధికార పార్టీ నేతలు ఆ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదనే వాదన వినిపిస్తోంది. గిద్దలూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కటౌట్ తొలగించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవమానంగా మిగిలిపోయింది.